మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 3 నెలలు ఇరిగేషన్ శాఖ తనకు ఇస్తే నీళ్లు ఎలా తేవాలో తెచ్చి చూపిస్తానన్నారు. తనకు జీతం కారు వద్దని అన్నారు. 3 నెలలు అవకాశం ఇస్తే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు ఇస్తామన్నారు. నీళ్లు తీసుకురాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. నీళ్లు తెచ్చి చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ రేవంత్ను డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎప్పుడు చర్చ పెట్టినా తాము రెడీగా ఉన్నామన్నారు హరీష్ రావు. పెట్టు ఎప్పుడు పెట్టవు అసెంబ్లీ, వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యూ రెడీ? పెట్టు ఎప్పుడు పెట్టు అసెంబ్లీ.